బాతపూడి, జొన్నలగరు, తున్నూరు 3 పంచాయతీలు పక్కన పక్కనే ఒకదానికి ఆనుకొని ఒకటి ఉన్నాయి. ఇక్కడి నుంచి 100 మీటర్లు కూడా సరిగ్గా దూరంలో కూడా సరిగ్గా లేకుండా ఫ్యాక్టరీ కట్టడం జరుగుతూ ఉంది. ఈ రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను అడిగేది ఒకటే, ఇవాళ ఫ్యాక్టరీ కట్టినందువలన, ఫ్యాక్టరీ ఇదే ప్రదేశంలో ఇక్కడే కడుతున్నందువలన మనకు జరిగే నష్టం ఏమిటి, ఎందుకు ఆ నష్టం జరుగుతూ ఉంది, ఎందుకు ఆ నష్టం జరగబోతుంది అని మీకే నేను మైక్ ఇస్తాను. ఉత్సాహంగా ఉన్నవాళ్ళు కొంతమంది ముందుకు రండి, మీకే మైక్ ఇస్తాను. మిమ్మల్నే నేను ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు సమాధానాలు మీరే చెప్పండి. ఆ సమాధానాల నుంచి మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయి, ఎందుకు అభ్యంతరాలు ఉన్నాయి అన్నది నాకు ఇక్కడ చెప్పడమే కాదు, రాష్ట్రం మొత్తం ఈరోజు మీ మీటింగ్ చూస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము అన్నది ఈ మీటింగ్ నుంచి, ఇక్కడ నుంచి మనం చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ ఇస్తాం. కాబట్టి మీకే మైక్ ఇస్తాను, మీరే ఉత్సాహవంతులు ముందుకు రండి, వచ్చి మీరే చెప్పండి, ఈ ప్రాజెక్టు వల్ల మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా, మీ ప్రాజెక్టు ఇక్కడే కావాలా, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు దూరం కావాలా అన్నది మీ నోట్ల నుంచి మీరే చెప్పండి. మాట్లాడాలనుకున్న ముందుకు రమ్మంచిందిగా కోరుతా ఉన్నా. అవ్వ మాట్లాడతావా పైకెక్కి అయితే. అవ్వ మీ పేరేం పేరమ్మా? అవ్వ మైక్ పెట్టుకోవాలి, నోట్ దగ్గర పెట్టుకోవాలి. శ్రీరాపాలెం కొత్తపాలెం అండి. ఏం పేరమ్మా? శ్రీరాపాలెం కొత్తపాలెం అండి. పేరు ఐరావతి. ఐరావతి అవ్వ ఏ ఊరమ్మా? మా శ్రీరాపాలెం అండి. సిరాయిపాలెం అంటే పక్క ఊరే. ఈ పక్కనే కాలువ గడేనండి బాబు, మాది కాలువ. ఈ కంపెనీ దాడితే మా ఊరండి. పక్కనే కాలువ దాటితే మా ఊరండి. కంపెనీ దాటితేనే మా ఊరు. ఆ నీళ్ళు మట్టుగా ఒక నిమిషం మైక్ దగ్గర పెట్టుకో, నోట్లో పెట్టుకో. అబ్బా నువ్వు నాకు చెప్పు, సమాధానం చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఇక్కడికి రావడము నీకు ఇష్టమేనా? మాకు ఇష్టం లేదండి. ఒక్క నిమిషం. మొట్టమొదటిగా ఫ్యాక్టరీ ఇక్కడికి వద్దు, ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలోనే ఫ్యాక్టరీ ఉంది, ఈ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, మా ఫ్యాక్టరీ ఇక్కడికి వద్దు అనే వాళ్ళు ఒకసారి పూర్తిగా చేతులు పైకెత్తి ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి గట్టిగా కూడా ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నారు. అవ్వ ఫ్యాక్టరీ ఎందుకు వద్దవ్వా? మనకి మైండ్ దగ్గర నోట్ మాకు నీళ్ళు ఒక్కటే కాలవద్దు. మాకు ఆ నీళ్ళు కసిలో వస్తే మాకు పంటలు పండవు, చెరువులు పండవు, కొబ్బరి చెట్లు రావు, ఏది నీళ్ళు అవుతాయి. ఏ కాలువ? కాలువ పేరు ఆదుకున్నదండి కాలువ. కొంతవేరు కాలువ అండి. కొంతవేరు కాలువ అండి. ఏ గొంతేరు కాలువ? మీకుండేది ఒకటే గొంతేరు కాలువ. ఒక్కటే కాలువ అండి. ఆ గొంతేరు కాలువ ఏమవుతుందని భయపడతా ఉన్నావు నువ్వు? కషాయం దిగుపోతే నీళ్ళు బాగోవండి. మాకు వద్దండి, అసలు నీళ్ళు బాగోవాలి మాకు. ఈ కాలువలోకి కూడా ఈ కల్ముషాలంతా వదిలేస్తారు అని చెప్పి భయం అండి మాకు. ఈ కాలువలోకి, గొంతేరు కాలువలోకి ఈ కల్ముషాలంతా వదిలేస్తారు అని చెప్పి భయం. ఏమి ఉండవండి. ఆ కాలువలోకి ఆ కల్ముషం వస్తే ఏమవుతుంది? పంట పండవండి, చెరువులు ఉండవండి, కొబ్బరి చెట్లు ఉండవు, పంటలు పండవు, పంటలు పండవు, కొబ్బరి చెట్లు ఉండవు, పంటలు పండవు, చెరువులు కాయవు, చెరువులు ఉండవు, మేము బట్టలు ఉతుకుంటా కూడా మాకు దారి లేదు. కొబ్బరి చెట్లు ఉండవు, చేపల చెరువులు ఉండవు, ఉండవండి, ఏమి బతకవు. బట్టలు ఉతుకుంటా దారి కూడా లేదండి మాకు.
ఎల్లమతూరు కాలువ మాదిరి ఇది కూడా కొంతేరు కాలువ కూడా తయారవుతుందని భయపడతా ఉన్నారు. అంతేనా? ఎల్లమతూరు కాలువ మాదిరిగానే ఈ కొంతేరు కాలువను కూడా తయారు చేస్తారు అని చెప్పి భయపడతా ఉన్నారు. అంతేనా? అంతేనామా? అంతేనా? మాకు అది వద్దు, మాకు కప్పిడి వద్దు, మాకు తూలు వద్దు, మాకు ఏదంటే చెప్పు. ఇప్పుడు చెప్పు, మెల్లగా చెప్పాలా? చెప్పు, ఇప్పుడు చెప్పు. మళ్ళీ ఆ కాలం మాకు వద్దండి, ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ మాకు వద్దండి బాబు. ఆ ప్రాజెక్టే మనకు వద్దు అంటాను. మళ్ళీ తూములు అంటారంటారు, అవి కూడా ఒప్పుకోమండి. జగమంత్రం శ్రమలో ఉన్నారండి. ఇవాళ నాకు ఒకటి చెప్పండి అమ్మా, ఈ ప్రాజెక్టు ఇక్కడ పెడతా ఉన్నారు అన్నది పెట్టక ముందు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి గ్రామస్తులందరినీ ఒక చోట ఏకం చేసి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ పబ్లిక్ మీటింగ్లో గ్రామంలో వాళ్ళు ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారా? రెండు చేతులు పైకెత్తి ఇలా 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 గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా మేము నోట్ దగ్గర పెట్టుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాజెక్టు కట్టక ముందు, ఈ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టక ముందు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఎవరు కూడా ఈ ప్రాజెక్టు ఎవరు కూడా ఇట్లా ఈ మాదిరిగా ప్రజలందరినీ ఒక చోటుకు చేర్చి ఈ ప్రాజెక్టు వల్ల జరిగిపోయే మేల్నివి, ఈ ప్రాజెక్టు మంచి జరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరికి వచ్చి మీటింగులు పెట్టి మీ దగ్గర నుంచి ఎవరు అభిప్రాయ సేకరణ చేయలేదు. రెండు చేతుల పైకెత్తాలి, ఇలా 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 ఊపాలి. ఎవరు రాలేదు, ఏ పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు, ఎవరు మన అభిప్రాయ సేకరణ తీసుకోలేదు. తర్వాత నాకు ఇంకొకటి చెప్పవా, ఈ ప్రాజెక్టు ఇక్కడికి పెట్టేటప్పుడు ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు 60 ఎకరాలు 70 ఎకరాలు ఇక్కడ భూములు కొనుక్కున్నారు. మీ పేరేం పెట్టాలి? వీర వెంకట సత్యవాణి. ఈ ఊరి నమ్మం ఇది? ఇదే గ్రామం, తుండూరు గ్రామమే, బేతపూడి గ్రామమే. మీ పేరు వీర వెంకట సముద్రాల వీర వెంకట సత్యవాణి. నాకు చెప్పండి, సమాధానం చెప్పండి. చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు ఈ భూములు ఇక్కడ 60 ఎకరాలు 70 ఎకరాలు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీ కోసం కొనుగోలు చేస్తా ఉన్నాము అని చెప్పి మీ దగ్గర ఎవరు చెప్పలేదా? మీరు కూడా ఎకరమైన పొలం అమ్మినారు. ఏమని చెప్పారు వాళ్ళు? చెరువుల కోసము, ఏ ఫ్యాక్టరీ గురించి కాదని చెప్పలేదండి. అప్పుడు చెరువుల కోసమని చెప్పుకున్నారు. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పిలిపిస్తే చెప్పామండి. టీవీలో చూసాం. ఎవరో మేడం తెలుగుదేశం నాయకులు రేణుకా చౌదరి గారు అన్నారండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు సెంటు భూమి కూడా లేదు, రైతులు కాదు అని చెప్పారండి. ఈ గ్రామంలో, నా గ్రామంలో నుంచుని మాట్లాడుతున్నానండి. నిజంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆడపడుచుని చెప్పిందండి. మేము పశ్చిమ గోదావరి జిల్లా ఆడపడుచుని కోడలని కలిపి చెప్తున్నాం. మా గ్రామంలో అడిగి పెట్ట, మా గ్రామంలో అడుగు పెట్ట, కానీ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పరామర్శించి ఈ ఫ్యాక్టరీ కావాలని మేము చెప్పామని చెప్పిందండి ఆవిడ. ఒక నిమిషం. అయితే మీరు చెప్పేది ఈ ఫ్యాక్టరీ స్థలాలు వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళు మోసపూరితంగానే స్థలాలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసేటప్పుడు చేపల చెరువుల కోసం మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఎవరు కూడా ఈ మాదిరిగా ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు, దానికోసం కావాలి అని ఎవరు చెప్పలా. మేము కొనుక్కున్న నెలల తర్వాత ఇదే సంతకాన్ని భోజనం చేసుకుని ఫ్యాక్టరీకి అనుకూలంగా వాళ్ళు అనుసంధానం చేసుకున్నారు తప్ప మాకు మాత్రం చెరువులు అని చెప్పారు. ప్రతి ఒక్కరు 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామండి. ఎవరు కూడా మనం ఫ్యాక్టరీ కోసం ప్రాసెసింగ్ యూనిట్ ఇలా పెట్టబోతా ఉన్నాము, దానికోసం స్థలాలు కావాలని ఎవరు చెప్పాల. ఆ రోజు కేవలం చేపల చెరువుల కోసం అని చెప్పి 60 ఎకరాలు 70 ఎకరాలు మన దగ్గర నుంచి కొనుగోలు చేశారు మోసపూరితంగా. అంతే. ఇప్పుడు నాకు ఇంకొకటి కూడా చెప్పండి అమ్మా, ఇక్కడ
స్థలాలు కొనేటప్పుడు మోసపూరితంగా స్థలాలు కొన్నారు. అవును ఫ్యాక్టరీ కోసం కోచ్ అని చెప్పలేదు. అవును సార్ చేపల చెరువు కోసం అని చెప్పి కొనుగోలు చేశారు. అవును ఎవరు కూడా ఫ్యాక్టరీ మొదలు పెట్టేటప్పుడు ఎవరు కూడా గ్రామానికి వచ్చి పబ్లిక్ హియరింగ్ చేసి ఎవరు కూడా గ్రామస్తులు అభిప్రాయ సేకరణ ఎవరు తీసుకోలేదు. తీసుకోలేదు నాకు ఇంకొకటి కూడా చెప్తాలి, మన పంచాయతీలన్నీ కూడా ఈ ప్రాజెక్టు మాకు వద్దు అని చెప్పి తీర్మానం చేసినారా లేదా? వద్దని 20 గ్రామాలు తీర్మానం చేసి పంపినా సరే కలెక్టర్ గారికి కూడా ఇచ్చామండి. అదే మేము ఆ దినేష్ కుమార్ ఏలూరులో నుంచండి 700 మంది మగవాళ్ళు ఆ లారీలు కట్టించుకుని వెళ్తే మా అభిప్రాయాలు కూడా వాళ్ళు తీసుకోలేదండి. అసలు ఎప్పుడు జరిగింది? ఎప్పుడు పోయారు మీరు? ఇది 3 సంవత్సరాల క్రితం అండి. కలెక్టర్ దగ్గరికి 2 సంవత్సరాల కిందట. 2 సంవత్సరాల క్రితం వెళ్ళామండి. మేము మా గ్రామం 3 గ్రామాలు స్వచ్ఛందంగా పోరాడుతుంటే మాకండగా సిపిఎం నేతలు కూడా మాకు అండగా నిలిచారండి, సపోర్ట్ చేశారు. ఒక్క నిమిషం 20 గ్రామాలు దాదాపుగా పూర్తిగా ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఈ ప్రాజెక్టు మాకు వద్దు అని చెప్పి పూర్తిగా ఏకగ్రీవ తీర్మానం చేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏకగ్రీవ తీర్మానాలన్నీ కూడా కలెక్టర్కి అందజేయడం జరిగింది. అవునా? అదే మీరు చెప్పేది. మీరు చెప్పేది ఈ 20 గ్రామాలు దాదాపుగా మొత్తంగా దీని మీద నష్టపోయే ప్రాంతం అంతా కూడా దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉంటుంది తల్లి? నష్టపోయే ప్రాంతం అంతా కూడా దాదాపుగా 3 నియోజకవర్గాల్లో ఉన్నట్టుంది కదా తల్లి. పాలకొల్లు, మొగల్తూరు, పాలకొల్లు, దాదాపుగా నర్సాపురము, భీమవరము, పాలకొల్లు నియోజకవర్గాలు మొత్తం 3 కలిపి వీరవలస, పాలకొల్లు అన్ని మండలాలు కూడా దాదాపుగా 5 మండలాలలో 20 గ్రామాలలో పూర్తిగా మీరు తీర్మానాలు చేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తీర్మానం కూడా ఇచ్చారు మాకు వద్దు అని చెప్పి. ఆ తర్వాత కలెక్టర్ మీ మీద ఒత్తిడి ఏ రకంగా తీసుకొచ్చాడు తల్లి? ఈ తీర్మానాలను మార్పు చేయండి, ఒకవేళ మార్పు చేయకపోతే మీకు చెక్ పవర్లు కట్ చేస్తామని ఇట్లాంటివన్నీ ఏమన్నా మాట్లాడారా? ఎవరన్నా కలెక్టర్ మిమ్మల్ని ఏమన్నా భయాన్ని పుట్టించి ఈ తీర్మానాలను వెనక్కి తీసుకునేటట్టుగా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేశారా? గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనేది ఆగదు, చట్టం దాని పని దాన్ని చేసుకుపోద్ది అని గవర్నమెంట్ పార్టీ అని చెప్పి ఆయన కలెక్టర్ దీన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి మీ అందరికీ మిస్లీడ్ చేశారు. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కానీ ఇద్దరు బడాబాబుల కోసం పనిచేస్తున్నామని మాకు చెప్పలేదండి. అంటే కలెక్టర్ అనే ఆయన కూడా ఇది గవర్నమెంట్ ప్రాజెక్టు అని చెప్పి ప్రజలను మిస్లీడ్ చేసి ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఈ ప్రాజెక్టును గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది గవర్నమెంట్ సంస్థ ప్రాజెక్టు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు కూడా కలెక్టర్ గారి దగ్గర నుండి చేశారు. చేయడమే కాకుండా పంచాయతీ ఎవరైతే తీర్మానాలు ఇచ్చారో ఆ తీర్మానాలు ఇచ్చిన పంచాయతీల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఒత్తిడి తీసుకొచ్చి మీ పేరు ఏం పేరునా? మీరేమైనా పంచాయతీ సర్పంచ్ అన్నా? ఒక్క నిమిషం అదే తీసుకో అమ్మ దగ్గర నుంచి ఒక్క నిమిషం తల్లి అన్నకు ఒక్క నిమిషం మైక్ మైక్ నోట్ దగ్గర పెట్టుకున్నా. మీ పేరు ఏం పేరున్నా? మైక్ దగ్గర ఇట్లా పెట్టుకో. నా పేరు జవారి సత్యనారాయణ. మీ పేరు గవారి సత్యనారాయణ. తుంగూరు ఎంపీటీసీగా కొనసాగుతున్నాం. ఒక్క నిమిషం తెలుగుదేశం ఎంపీటీసీగా కొనసాగుతున్నాం మేము. ఒక్క నిమిషం మీ పేరు గవారి సత్యనారాయణ, తుండూరుకు సంబంధించి ఎంపీటీసీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న ఈ వైఖరికి నిరసన తెలుపుతున్నాం. మా ప్రజలందరూ కూడా ఈ ఫ్యాక్టరీని కట్టడానికి వీల్లేదు. ఈ రోజు ఏదన్నా పదవి కావాలంటే ప్రజలు ఇస్తేనే వస్తుంది. మా ప్రజల వెనకాలే ఉంటాను తప్ప ఈ రోజు అధికారం పార్టీని కూడా ఎదిరిస్తానని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ ఏమైనా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారా? తీసుకొని వచ్చి ఈ పంచాయతీ తీర్మానాలను వెనక్కి తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో అని ఒత్తిడి తీసుకొచ్చాడా ఏమన్నా? మీరు పంచాయతీ తీర్మానాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది గవర్నమెంట్ ప్రాజెక్టు, సింగిల్ వింగమెంట్ మీద చేసుకుపోతుంది, తన పని తను చేసుకుపోతుంది, మీ వల్ల ఏమీ అవదు, ఖచ్చితంగా మీరు వెనక్కి తగ్గండి అని చెప్పేసి అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. మేము అదే కాదు ఏ ఒక్క రాజకీయ నాయకుల్ని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చి
10 రాజకీయ నాయకులకి 2.5 సంవత్సరాలు బట్టి అందరి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగాం మేము. ఆఖరికి ఒకసారి మేము విజయవాడ వెళ్ళి సిపిఎం పార్టీ మధు గారి కాళ్ళ మీద పడితే ఆయన వెంటనే వచ్చి మాకు సపోర్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సిపిఎం పార్టీ అన్నదండల వల్ల మేము ఎలా ఉన్నాం. నాకు సిపిఎం పార్టీ అన్నదండలు లేకపోతే ఈ రోజు సెంటర్ జైల్లో వేసేద్దరు. అలాగే ఆల్నాని గారు, మా గండి సీని గారు, అలాగే ప్రసాద్ రాజు గారు, అయ్యా ఆ సమస్యలో ఉండే మీరు దీనికి సహకరించండి అని చెప్తే వెంటనే జగన్ గారి దగ్గరికి వెళ్ళేటట్టు సహకారం చేసి ఈ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో మేము పరీక్ష చేస్తాం, దీన్ని స్వచ్ఛంగా ఆఫ్ చేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. మరి మడమ తెప్పని మాట తప్పని ఈ రోజు వైఎస్ఆర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గర వస్తానని మాట ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చారు. ఈ రోజు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మన గ్రామాలందరూ తరఫున ఆనాడు వందనం చేయండి. ఒక నిమిషం తల్లి, ఒక సత్యనారాయణ, నేను సమాధానాలు కొన్ని అడుగుతాను ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. సార్ అయితే ఇప్పుడు టోటల్ గా ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే కలెక్టర్ గారు ఇది ప్రైవేట్ ప్రాజెక్టు, ప్రైవేట్ కంపెనీ అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా దాన్ని దాచిపెట్టి ఇది గవర్నమెంట్ సంస్థ అని చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించి పంచాయతీల తీర్మానాలను కూడా వెనక్కి తీసుకునేటట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేశాడు. పబ్లిక్ హియరింగ్ ఏమాత్రం కూడా జరగకోకుండా ప్రాజెక్టును ముందుకు కదిలించే కార్యక్రమాలు చేశారు. ప్రాజెక్టుని వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళని మీద హత్యాయత్నం కేసులు పెట్టిన మాట వాస్తవమేనా అన్నా అని అడుగుతా ఉన్నా సత్యనారాయణ అన్న. ఈ రోజు అనేక మంది మీద 307 కేసులు పెట్టి అమాయక ప్రజల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఈ రోజు కేసులు కూడా ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకుని కేసులు పెట్టారు తప్ప ఏ ఒక్కరిని కూడా నిర్ధారించి కేసులు పెట్టలేదు. అంటే ఈ రోజు ప్రభుత్వ అధికారులు 2.5 సంవత్సరాలు పోరాడుతున్నా, ప్రతిరోజు పేపర్లో వస్తున్నా, ఇంతమంది వ్యతిరేకిస్తున్నా, భారీ బహిరంగ సభలు పెట్టిన, వంట వార్పు కార్యక్రమాలు పెట్టిన, ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమం పెట్టిన ఈ రోజు ఉన్న రాజకీయ నాయకులు నిద్రపోతున్నారు అని అడుగుతున్నాను నేను. ఈ రోజు ఒక్క నిమిషం అంటే నాకు అర్థమవుతోంది ఏంటంటే నువ్వు చెప్పే మాటలు బట్టి, నేను ఇక్కడ కనుక్కున్న మాటలు బట్టి, జైలుకు వెళ్ళి సత్యవతమ్మని కలిసిన పరిస్థితులను బట్టి నాకు అర్థమవుతా ఉన్నది ఏమిటి అంటే ప్రాజెక్టుని ఎవరైనా వ్యతిరేకించిన వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతే కదన్నా సత్యన్న? మీ పేరేం పేరమ్మా? వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు క్రిస్టియన్స్. ఈవిడ భర్త ఈ రోజు 35 రోజులు బట్టి జైల్లో మగ్గిపోతున్నాడు. ఏమి తప్పు చేశాడు? ఆస్తి నష్టం చేశాడా? నష్టం చేశాడు, జైల్లో పెట్టాడు. అమ్మని మాట్లాడి. ఏం పేరమ్మా మీ పేరు? ఈ మైక్ సత్యన్న. నీ పేరు కీర్తన. నీ భర్త పేరు మహేష్. దాదాపుగా 40 రోజులు అవుతా ఉంది. భర్తను తీసుకొని పోయి బెయిల్ కూడా ఇవ్వకోకుండా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బెయిల్ కూడా ఇవ్వకుండా హత్యాయత్నం కేసు కేవలం ప్రాజెక్టు వద్దు అని చెప్పి గట్టిగా వ్యతిరేకించినందుకు దాదాపుగా 7 మంది మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైళ్లలో పెట్టి 40 రోజులుగా బెయిల్ కూడా ఇవ్వకుండా వాళ్ళని సతాయించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పైగా అదర్స్ ఇంకా ఈ 7 మందిని కాక ఇంకా అదర్స్ అని చెప్పి బ్లాంక్ గా వదిలేసి ఎవరైతే ఈ ఎవరైతే ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తారో వాళ్ళందరి మీద కూడా హత్యాయత్నం కేసు మీద పెట్టి మిమ్మల్ని కూడా జైల్లో పెడతాము అని చెప్పి బెదిరించే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారా తల్లి? చేస్తా ఉన్నారా? ఇంకా అమ్మా పిల్లలతో సహా తీసుకుపోతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉందనంటే ఇక్కడ ఒకవైపునేమో ఈ ప్రాజెక్టులో నుంచి పొల్యూషన్ వస్తుందని, ఈ ప్రాజెక్టు వల్ల
ఉన్న కాలువ పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి వస్తుందని, విపరీతమైన వాసనతో బతకలేని పరిస్థితి వస్తుందని ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పి చెప్తా ఉంటే, ప్రాజెక్టుకి ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసి బెయిల్ కూడా రాకుండా 40 రోజులుగా జైళ్లలో పెడతా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టును దాదాపుగా 3000 టన్నుల సీ ఫుడ్ అంటే 3000 టన్నుల రొయ్యలను, చేపలను, ఇటువంటి వాటినన్నిటినీ కూడా కెమికల్స్ తో శుద్ధి చేసినప్పుడు ఆ శుద్ధి చేసిన ఆ కెమికల్స్ పొల్యూషన్ కాకుండా ఎలా పోతాయి అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ఒకవైపున ఇది పొల్యూషన్ తో ముడిపడి ఉన్న పరిశ్రమ అన్న సంగతి ఏకంగా పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం, షెడ్యూల్ 8 ప్రకారం, యాక్ట్ ప్రకారం, సెంట్రల్ యాక్ట్ లో ఈ సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది కూడా ఆరెంజ్ కేటగిరీలో ఉండి ఇది పొల్యూషన్ కు సంబంధించిన ఇండస్ట్రీ అని చెప్పి ఒకవైపున చెప్తా ఉంటే అన్ని పుస్తకాలు, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణిని మాట్లాడతారు. ఒకసారి అంటాడు, ఒకే సంభాషణలో ఆయన అంటాడు, ఆయనకు సంబంధించిన అధికారులు అంటారు ఈ ప్రాజెక్టులో నుంచి ఇది జీరో పొల్యూషన్, ఈ ప్రాజెక్టు నుంచి పొల్యూషన్ అనేది ఉండదు అని చెప్పి ఒక వైపున అంటాడు. రెండో వైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ కూడా వేస్తాము సముద్రం వరకు అని చెప్పి అంటారు. ఆశ్చర్యంగా ఉంది. పొల్యూషనే లేనప్పుడు మన పైప్ లైన్ ఎందుకు వేస్తున్నారయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే దాని అర్థం పొల్యూషన్ ఉంది అని చెప్పి నీకు తెలుసు కాబట్టి పైప్ లైన్ వేయడానికి నువ్వు పైప్ లైన్ వేస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. నేను ఇంకొకటి కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు ఇంతకు ముందు ఎన్నో సందర్భాలలో ఎన్నెన్నో అబద్ధాలు ఆడావు. ఎన్నికలప్పుడు ఓట్లు సంపాదించుకునే దానికోసం రైతుల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశావు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని పూర్తిగా ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని మోసం చేశావు. చివరికి డాక్రా అక్క చెల్లెమ్మను పూర్తిగా బేషరతుగా రుణాలన్నీ మాఫీ అని చెప్పి మోసం చేశావు. చివరకు పిల్లలను కూడా వదిలిపెట్టుకోకుండా ఇంటింటికి జాబ్ రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి మోసం చేశావు. జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. ఇవాళ అంటా ఉన్నావు పబ్బం గడపడానికి ఇవాళ పైప్ లైన్ వేస్తానని చెప్పి అంటా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే చంద్రబాబు నాయుడు గారు, ఒక ప్రైవేట్ సంస్థకు గవర్నమెంట్ సొమ్ముతో దాదాపుగా 20-25 కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ముతో నువ్వు పైప్ లైన్ ఎందుకు వేస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు గారికి ఏ స్థాయిలో ఈ ప్రాజెక్టును సపోర్ట్ చేస్తా ఉంటే ఏ స్థాయిలో ముడుపులు అందుతా ఉన్నాయి అని చెప్పి అర్థమవుతా ఉన్నాయి. లేదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి పని జరిగితే చాలే అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి పైప్ లైన్ అని చెప్పి మళ్ళీ కొత్త డ్రామా ఆడుతూ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను అందరినీ చాలా మందిని ఇక్కడ అడుగుతూ వచ్చా, మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, తల్లి మైక్ మీకే ఇస్తున్నా. అమ్మ పైప్ లైన్ వాళ్ళు ఒకవేళ ప్రాజెక్టు కట్టే వాళ్ళు కానీ లేదా వీళ్ళు ఎవరైనా కానీ పైప్ లైన్ అనేది వేస్తే సముద్రం దాకా పైప్ లైన్ తీసుకొని పోతే ఆ పైప్ లైన్ ఒకవేళ వేస్తే మనకు ఆమోదయోగ్యమైన మా ప్రాజెక్ట్ ఇక్కడికి రావడం అని చెప్పి అడుగుతా ఉన్నా. చెప్తాను అన్న చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి, ఎందుకు లాజిక్ చెప్తాను, ఎందుకు వద్దాను. పైపులు వేస్తే కింద నుంచి రొచ్చంతో పంపుదామని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు. మరి చెప్తాను, మరి కాల్లో వెళ్ళే అమోనియం గ్యాస్ లీక్ అయితే ఏంటి పరిస్థితి? ఇది మాత్రం కలవలో కలుపుతారు, గాల్లో వదిలేది మాత్రం ఇక్కడ ఉన్న గ్రామాలన్నీ కూడా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలండి. ఇక్కడ నుంచి మేము తాతలు మనవలు పిల్లలతో సహా అందరూ ఉన్నది సొంత ఊరు వదులుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలండి మేము? అంటే మీరు చెప్పేది ఏం చెప్తా ఉన్నారంటే తల్లి, పైప్ లైన్ వేసేదంతా కూడా మా భూముల్లో నుంచే పోతుంది, మా భూముల్లో నుంచే పోతుంది కాబట్టి ఆ పైప్ లైన్ అన్నది కూడా
ఫ్యాక్టరీలో శుద్ధి చేసిన వేస్ట్ అంతా కూడా పైప్ లైన్ నుంచి డీకే మెటీరియల్ అంతా కూడా పోతుంది. ఆ డీకే మెటీరియల్ పోయినప్పుడు డీకే మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు కాబట్టి అమోనియం గ్యాస్ అనేది పూర్తిగా నిండిపోయి ఉంటుంది. ఆ గ్యాస్ అనేది మా భూముల్లో నుంచి ఆ పైపులు పోతా ఉన్నప్పుడు ఆ పైపులు లీక్ అయితే మా పరిస్థితి ఏమిటి అని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. అంతేనమ్మా? ఇప్పుడు కనీసం రోడ్లు వేయడానికి స్థలాలు లేకపోతే ఇక్కడ నుంచి సముద్రం దాకా తోర్లు వేయడానికి ఎవరింట్లో నుంచి ఎవరు పొలాల్లో నుంచి చేస్తారండి? అంటే ఆక్వా పండించే రైతులే రైతులా? వరి పండించే వాళ్ళు రైతులు కాదా? దీనివల్ల ఆక్వా రైతులకు కూడా నష్టమే తల్లి. అనండి 365 రోజులు రొయ్యలు చేపలు పీతలే తినలేం కదండి, దానికి ఇంత అన్నం కూడా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఎక్స్పోర్ట్ అంటున్నారండి. మరి మనకి వరి ఇక్కడ దొరకకపోతే సింగపూర్ నుంచి ఇక్కడ మనకి దింపుతారా? మన కన్న తల్లి లాంటి దాన్ని కళ్ళ తల్లిని చంపేసుకుని పెంపుడు తల్లిని తీసుకొస్తారంటే అంటే నాకు అర్థమవుతా ఉన్నది ఏమిటంటే పైప్ లైన్ ఇటువంటి డ్రామాలన్నీ పక్కన పెట్టండి చంద్రబాబు గారు. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ చేస్తే, సత్యవతమ్మ తల్లి మీరు చెప్పేది ఇదే కదా తల్లి? ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ చేస్తే అక్కడ ఎవరు కూడా మనుషులు ఉండరు. సముద్ర తీరం అది. పూర్తిగా సముద్ర తీరంలో వీళ్ళకే దాదాపుగా 350 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో నుంచి కేవలం 60-70 ఎకరాలు ఇక్కడ కొనుగోలు చేసి ఫ్యాక్టరీ కట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోకి ఈ ఫ్యాక్టరీ షిఫ్ట్ చేస్తే సముద్ర తీరం ఉంటుంది. అక్కడ మనుషులు కూడా ఎవరు లేరు కాబట్టి ఎటువంటి వాసనలు వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ ప్రాజెక్ట్ అక్కడ పెట్టారు అని అంటే పైప్ లైన్కి ఇన్ని కిలోమీటర్లు పడాల్సిన ఖర్చు కూడా ఉండదు. ఏకంగా ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా మంచి జరుగుతుంది. ఫ్యాక్టరీ అక్కడ పెడితే కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా మంచి జరుగుతుందని చెప్పి సలహా ఇస్తున్నాం. అంతేనా తల్లి నువ్వు చెప్పేది? ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలన్నా, ఫ్యాక్టరీ వచ్చినందువల్ల ఇక్కడికి రాకముందు నేను కొంచెం గ్రామ శివార్లలో కూడా కొంతమందిని చూసా. ఫ్యాక్టరీ అనుకూలంగా కూడా కావాలని చెప్పి కూడా చెప్పిన వాళ్ళు. నేను వాళ్ళని అడిగిన, అమ్మ ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చినందువల్ల మీకు ఏం మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఏం చెప్పారు తల్లి అని చెప్పి. వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాట ఏమిటో తెలుసా? అన్న ఉద్యోగాలు కాస్తో కూస్తో వస్తాయన్న ఆశతో వాళ్ళంతా వచ్చి మాకు చెప్పారు కాబట్టి మేము సరే అంటున్నామన్నా అని చెప్పి ఆ కొంతమంది అన్నారు. ఇక్కడ ఒక్కటి చెప్పాలి, ఇదే ఫ్యాక్టరీ కన్నా ఇక్కడికే వచ్చి ఫ్యాక్టరీ పెడితే ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఈ దుర్గంధంతో మామూలుగా ఊరికి 100 మీటర్లు కూడా దూరం లేని పరిస్థితిలో ఇటువంటి సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఇక్కడ నుంచి వచ్చే దుర్గంధంతో ఇక్కడ నుంచి ఈ కాలువలు ఏదైతే పొల్యూట్ అయ్యే పరిస్థితులు వస్తాయో దానివల్ల ఏ సేను బతకదు, ఏ పొలము బతకదు, ఏ అక్వాకల్చర్కి సంబంధించిన పొలము బతకదు. ఈ రైతులు బతకపోతే ఈ పొలాల్లోకి వెళ్ళే కూలీలు ఉండే పరిస్థితులు ఉండవు. మొత్తం అందరూ కూడా నాశనం అయ్యే పరిస్థితులు వస్తాయన్నది ఆ కొంతమందికి ఆశ చూపించిన వాళ్ళందరికీ కూడా నేను నచ్చ చెప్పే కార్యక్రమం చెప్తా ఉన్నా. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇదే ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందరం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం. అందరం పూర్తిగా తోడుగా నిలబడతాం ఆ ప్రాజెక్టు కోసం. ఎందుకంటే ప్రాజెక్టు వస్తే నిజంగానే కొద్ది గొప్ప ఉద్యోగాలు వస్తాయి, మాకే వస్తాయి కాబట్టి అందరం కూడా ఉత్సాహం చూపుతాం. కానీ ఇక్కడికి వచ్చినాయనంటే మా ఉన్న కడుపు మీద కొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా బాధపడే పరిస్థితిలోకి వచ్చారు. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, కంపెనీ యాజమాన్యానికి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలి అని అంటే 50 ఏళ్ల వరకు దృక్పథం చూడాలి. 50 ఏళ్ల తర్వాత కూడా ఫ్యాక్టరీ అక్కడ వచ్చినందుకు ప్రజలు సంతోషపడే విధంగా
ఫ్యాక్టరీ యాజమాన్యం ఆలోచనలు చేయాలి. ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా స్మూత్గా ఫ్యాక్టరీ జరిగిపోతుంది అన్న నమ్మకంతో ఫ్యాక్టరీ అనేది క్రియేట్ చేయాలి ఎవరైనా కూడా. ఎందుకనంటే ఇంతింత పెట్టుబడి పెడతా ఉన్నప్పుడు ఇదే ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ పెట్టుబడి ఎంత పెట్టారు అని చెప్పి చూస్తే వీళ్ళు చేసిన లెక్కల ప్రకారం దాదాపుగా 15 కోట్లు 20 కోట్ల రూపాయలు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ 15 కోట్లు 20 కోట్ల రూపాయలు వీళ్ళు చెప్తున్న ఈ లెక్కలన్నీ కూడా ఈ షెడ్లు ఏదైతే వీళ్ళు వేశారో, ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే చేశారో ఇవన్నీ కూడా షిఫ్ట్ చేసుకొని పోయి ఆ 10 కిలోమీటర్ల దూరంలో కూడా పెట్టచ్చు. వీళ్ళకి నష్టపోయేదల్లా ఏమిటి నష్టపోతారు అని అంటే కేవలం ఆ ఫౌండేషన్ వర్క్ సంబంధించిన సివిల్ వర్క్స్ మాత్రమే మీరు నష్టపోతారు. అది పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు. బహుశా 5-6 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ నష్టం మీకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దూరం ఆలోచన చేయండి. అందరూ మన్నలను పొందే పరిస్థితి రావాలి. ఈ మాదిరిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు పెట్టినా కూడా ప్రతిరోజు దినదిన గండంగా జరగాలి. ఇవాళ ప్రాజెక్టు నేను వచ్చేటప్పుడు ఈ ఊరికి వచ్చేటప్పుడు పక్కనే ప్రాజెక్టు జరుగుతూ ఉన్న స్థలాన్ని కూడా ఒక్కసారి గమనిస్తే పూర్తిగా పోలీసులతో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సెక్యూరిటీని ఊర్లలో 144 సెక్షన్ విధించి ఇంతగా దాన్ని ఒక యుద్ధ వాతావరణంలో జరిపించినట్టుగా ప్రాజెక్టు జరిపిస్తా ఉన్నప్పుడు అది ఎవరికి కూడా శ్రేయస్సు కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. యాజమాన్యానికి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రాజెక్టు ఆలోచన చేసినప్పుడు దూరం ఆలోచన చేయాలి. కేవలం సివిల్ వర్క్స్కి సంబంధించిన నష్టాలు మాత్రమే మీకు వస్తాయి. ఫౌండేషన్ వర్క్స్కి సంబంధించిన నష్టాలు మాత్రమే మీకు వస్తాయి. ఇక్కడ నుంచి మీరు కేవలం 10 కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉద్యోగాలు కాస్తో కూస్తో వస్తాయని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో, కేవలం 10 కిలోమీటర్ల అవతల ఉన్నా కూడా ఇవే ఉద్యోగాలు అక్కడ కూడా దొరుకుతాయన్న నమ్మకం కూడా వీళ్ళందరికీ ఉంటాయి. కాబట్టి అందరం కూడా సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి యాజమాన్యానికి సిన్సియర్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రాజెక్టును దయచేసి ప్రజల అభిష్టం మేరకు ఖచ్చితంగా షిఫ్ట్ చేసే కార్యక్రమాలు చేయండి. ఎందుకనంటే ఇంతవరకు కూడా మీరు ఈ ప్రాజెక్టులో ఇంతవరకు కూడా మీరు కొనసాగించారు అని అంటే దానికి కారణం మీ తప్పులు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దండి. ఎందుకనంటే ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ భూములు కొనేటప్పుడు మీరు ఇక్కడ ఫ్యాక్టరీ కడతామని చెప్పి మీరు భూములు కొనలేదు. మీరు అక్వాకల్చర్ చేసుకుంటాము అని చెప్పి మీరు భూములు ఆ రోజు కొనుగోలు చెప్పి తప్పుదావు పట్టించారు అన్న సంగతులు కూడా మీరు మర్చిపోవద్దండి. ఈ అన్నిటి నేపథ్యంలో మీరంతా కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ ప్రాజెక్టును షిఫ్ట్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి గట్టిగా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ ఫ్యాక్షన్ అయిపోయింది అయ్యా నీకు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీకు నిజంగా ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైతే ప్రజలు ఒప్పుకోకపోయినా కూడా బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకుంటాం. మచిలీపట్నంలో దాదాపుగా 30,000 ఎకరాలను బలవంతంగా రైతులు ఒప్పుకోకపోయినా లాక్కునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అని చెప్పి అమరావతిలో రైతులు ఒప్పుకోకపోయినా బలవంతంగా రైతుల పొలాలకు నిప్పు పెట్టించి మరీ బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి రైతులు ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నా పట్టించుకోకుండా బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తున్నావు. బలవంతంగా నీ జులుంను రుద్దే కార్యక్రమాలు చేస్తున్నావు. నీ బలవంతంగా నువ్వు చేసే ఈ కార్యక్రమాలు నిన్ను ఎదిరించినప్పుడు ఎవరైనా నిన్ను ఎదిరిస్తే మేమంతా కూడా అభివృద్ధి నిరోధకులు అని చెప్పి మా మీద ముద్రేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నది ఒకటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నిరోధకుని నువ్వా, అభివృద్ధి కోసం కాంక్షించే వాళ్ళం మేమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదైనా ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పుడు ప్రజలను కాన్ఫిడెన్స్ లేక తీసుకోవాలి. ప్రజలను కాన్ఫిడెన్స్ లేక తీసుకొని ప్రజలకు దగ్గరై ప్రజలతో మాట్లాడి ప్రజలు ఏదైతే ఆమోదిస్తారో ఆ కార్యక్రమాన్ని చేస్తే ఆ ప్రాజెక్టు వస్తుంది. ఆ ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి ఉండదు. ఆ ప్రాజెక్టు యాజమాన్యానికి తోడుగా కూడా నిలబడినట్టుంటుంది. కానీ ఈ మాదిరిగా నువ్వు చేస్తా ఉన్న దౌర్జన్యాలు ఎవరైతే నీకు వ్యతిరేకిస్తారో వాళ్ళ మీద నువ్వు 144 సెక్షన్ పెడతావు, హత్యాయత్నం 307 సెక్షన్ ప్రకారం పెట్టి నువ్వు కేసులు బుక్ చేస్తావు. గ్రామాలలో 144 సెక్షన్ పెట్టి ఎవరు తిరగనీయకుండా బలవంతంగా ప్రాజెక్టును వృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. ఇవన్నీ కూడా మానుకో. నువ్వు రాష్ట్రం కోసం కొద్దో గొప్ప పనిచేయడం నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మందలిస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టుకు తోడుగా మేము నిలబడతామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కోర్టుల్లో కూడా వెళ్ళి ఈ కేసులు వేసే కార్యక్రమాలు చేస్తాం. మీకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేస్తాం, అండగా నిలబడే కార్యక్రమాలు చేస్తాం. అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అన్నది మాత్రం గుర్తుపెట్టుకునే కార్యక్రమం చేయాలి. పెట్టుకోమని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చెప్తా ఉన్నాం.
ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం చేశారంటే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది అనే సంగతి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలకు ఏం కావాలో, ప్రజల అభిష్టం మేరకు ఏం చేయాలో అదే చేస్తాం ఇక్కడ అని చెప్పి కూడా మళ్ళా గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు ఇదే కంపెనీ యాజమాన్యం నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు ఇదే కంపెనీ యాజమాన్యానికి వినయపూర్వకంగా చేతులు జోడించి అందిస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోండి, కేవలం 10 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళండి, అందరం కూడా ఈ ప్రాజెక్టును స్వాగతిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అలా చేయకుండా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి మరోలా ఆలోచన చేసి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో కలిసే రోజు వస్తుంది, ఈ ప్రాజెక్టు కూడా బంగాళాఖాతంలో కలిసే రోజు కూడా వస్తుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం, అన్ని రకాలుగా మీకు అండగా కూడా ఉంటామని చెప్తా ఉన్నాం. నిజంగా మీరు నన్ను వ్యతిరేకిస్తే మదన్న ఇక్కడికి వచ్చినప్పుడు బలవంతంగా మదన్నను తీసుకొని పోయి జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు చేస్తారు. మదన్నను జైల్లో పెట్టారు అని చెప్పి మరుసటి రోజు మన గంధి సీనన్న స్టేషన్ దగ్గరికి పోయి ధర్నా చేస్తే అప్పుడు విడిచిపెట్టే పరిస్థితి. ఆ సాయంత్రం ధర్నా చేస్తే అప్పుడు గంధి సీనన్న ధర్నా చేస్తే విడిచిపెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇలా ఈ మాదిరిగా ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే మీ ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టుగా సెక్షన్లు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసులను ఉపయోగిస్తారు. మీ ఇష్టం వచ్చిన విధంగా మీరు చేస్తా పోతే మాత్రం ఈ ప్రభుత్వం ఎల్లకాలం సాగదు అన్నది మాత్రం మరొకసారి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నేను అందరికీ కూడా చెప్తాను, మరొకసారి చెప్తా ఉన్నాం, మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటామని. ఆళ్ళ నాన్నయ్య జిల్లా అధ్యక్షుడిగా పూర్తిగా క్రియాశీలక పాత్రతో మీకు అండగా ఉండే కార్యక్రమాలు చేస్తాడు. ఇంతకు ముందు కూడా ఎస్పీని, కలెక్టర్ను అందరూ కూడా గంధిశ్రీను, ప్రసాద్ రాజు, ఆళ్ళ నాని అందరూ కూడా మీతో పాటు వచ్చి కలెక్టర్లను, ఎస్పీలను కలిసి అల్టిమేటం ఇచ్చారు. మరొకసారి కూడా మళ్ళీ వీళ్ళందరూ కూడా మీతో పాటు కలిసికట్టుగా వచ్చి అల్టిమేటం ఇస్తారు. అల్టిమేటం ఇవ్వడమే కాకుండా ప్రాజెక్టుకు అన్ని రకాలుగా మీకు తోడుగా నిలబడే కార్యక్రమం కూడా గట్టిగా చేస్తారని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా మీకు అండగా తోడుగా నిలబడే కార్యక్రమాలు చేస్తారు. వీరంతా కూడా తోడుగా ఉంటారు. మరొకసారి మీకు చెప్తూ మీకు అన్ని రకాల అండదండలు మేము ఇస్తాము, ఖచ్చితంగా తోడుగా నిలబడతామని చెప్పి మరొకసారి మీకు మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ కడుపులో బాధున్నా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ, ఆత్మీయతను పంచిపెడుతూ ఇక్కడికి వచ్చిన దారి పొడవున గ్రామాలన్నీ కూడా చూపించిన ఆప్యాయతలకు, ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరికి, స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నా పేరు లక్ష్మణ. మేము ఒకసారి గంధి శ్రీన్ గారి దగ్గరికి వచ్చామని, మేము ఆడవాళ్ళందరం కలిసి గంధి శ్రీన్ గారి దగ్గరికి వచ్చామని మరుసటి రోజు ఆర్ఎస్ సచివత్ గారిని అరెస్ట్ చేసి మరీ తీసుకుపోయారన్న. అంటే మాకు ఒక జబ్బు వస్తే కేవలం టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊరుకోరన్నా. ఏంటంటే ఆవిడ్ని తీసుకెళ్తాం చాలా బాధాకరం అన్న. వాస్తవమే తల్లి, నిజంగా సత్యవతమ్మ దగ్గరికి పోయినప్పుడు కూడా ఇటువంటి కథే వినిపించారు. మొగుడికేమో క్యాన్సర్, కొడుకును తీసుకొని పోయి సబ్ జైల్లో హత్యాయత్నం కేసులో పెట్టారు. ఇంకొక సబ్ జైల్లో ఆడవాళ్ళను కూడా చూడకుండా సత్యవతమ్మను కూడా సబ్ జైల్లో పెట్టారు. ఇటువంటి హృదయపూర్వకమైన కథలు చూసినప్పుడు కేవలం వాళ్ళు చేసిన తప్పల్లా ప్రాజెక్టు వద్దు అన్నందుకు వాళ్ళను తీవ్రంగా హత్యాయత్నం కేసు పెట్టి వేధించే కార్యక్రమాలు చేస్తూ ఉండడం దారుణం. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా ఇంచుమించు అదే పరిస్థితుల్లోనే ఉన్నాయి. అన్నిటికీ కూడా
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎల్లకాలం సాగదు అని చెప్పి మాత్రం మరొకసారి చెప్తూ అన్ని రకాలుగా మీకు తోడుగా నీడగా ఉంటామని చెప్తాను. వైఎస్ఆర్